టు వైసవ్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పుల్పాటి. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము. ప్రస్తుతం భారతదేశంలో ఒక వైరస్ మీద విస్తృత చర్చ నడుస్తుంది. అది హెచ్ఎంపివి వైరస్. మనం దాంతో మాట్లాడటానికి ప్రముఖ డాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు విన్నర్, ప్రపంచ దేశాలు చుట్టూ వచ్చిన ప్రముఖ డాక్టర్ మనతో ఉన్నారు. వారు ఎవరో కాదు, డాక్టర్ శంకర్ నాయక్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇది మన ఇప్పుడు ప్రజెంట్ గా భారతదేశంలో కరోనా తర్వాత మళ్ళీ ఒక వైరస్ గురించి విస్తృత చర్చ నడుస్తుంది. అసలు ఏంటిది వైరస్ ఏంటి? ప్రస్తుతం చర్చ నడుస్తున్న వైరస్ పేరు హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అంటే మనసులో మెటా అంటే న్యూమో అంటే లంగ్స్లో అంటే ఊపిరితిత్తులో ఎక్కువ ఎఫెక్ట్గా వస్తుంది కాబట్టి దీన్ని హెచ్ఎంపివి వైరస్ అని పేరు పెట్టారు. ఇది 2001లో కనుక్కున్నారు. ఇది సూక్ష్మజీవి. వైరస్ అనేది సూక్ష్మజీవి, చాలా చాలా మైక్రో ఆర్గానిజం. ఈగ, దోమ కనబడేది సూక్ష్మజీవి. ఇది పరాన్నజీవి. సో మనుషులని తినేస్తూ బతుకుతుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్స్, మీడియా, వైద్య సిబ్బంది, గవర్నమెంట్ ఇవన్నీ జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ పబ్లిక్కి ఒక నమ్మకం, ధైర్యం మనం ఇవ్వాలి. కరోనాలో ఇబ్బంది పడ్డాం వాస్తవమే, చాలామంది కోల్పోయినాం వాస్తవమే. కానీ కరోనాతో పోల్చుకుంటే అంత డేంజరస్ ఏం కాదు, ప్యానిక్ అవసరం లేదు అని మనం ఇంట్లో ఇది చేసుకోవచ్చు. అన్ని సిస్టమ్స్ పనిచేయాలి, పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మెయిన్ వైరస్కి ట్రీట్మెంట్ ఉండదు, కొన్ని వ్యాక్సిన్స్ ప్లాన్ చేసుకోండి తప్ప, ముందు జాగ్రత్త తప్ప ట్రీట్మెంట్ లేదు. కాబట్టి ప్రివెన్షన్, ఇది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీదనే మన దృష్టి సాధించాలి. మీరు చాలా ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకుంటే మోస్ట్లీ అన్ని వైరస్లు మనకు చైనా నుంచి వస్తుంటాయి. ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళ ఆహార సాంప్రదాయాలు కావచ్చు, వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ కావచ్చు అనేది ఒకటి మనకు ఉన్నది. అంతే జనరల్లీ వాళ్ళు కనుక్కున్నారు ఫస్ట్ అనేది ఉంటుంది. ఈ వైరస్ అనేది మనుషుల్లో ఎప్పుడు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఉంది. ఎప్పుడైతే మన రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందో అప్పుడు అటాక్ చేస్తుంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు, రోగ నిరోధక శక్తి మీద ఎఫెక్ట్ పడుతుంటాయి. సో మనకి ఇండియన్స్కి మ్యాక్సిమం మనకున్న సాంప్రదాయాలు, మన అలవాట్లతో మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. అదే వేరే కంట్రీస్లో వాళ్ళకున్న ఇమ్యూనిటీ పవర్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్కువ అటాక్ వస్తుంటుంది. అంటే ఇది ఎక్కువ ఇప్పుడు అంటే ఇండియాలో దాదాపు మన 5 కేసులు ఎక్కుంటాయి. మన ఇప్పుడు బెంగళూరు ఒక 3 కేసులు, హైదరాబాద్ వచ్చేసి ఒక 2 కేసులు. ఇది ఎక్కువ ఎవరికి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది? నేను అన్నా కదా, రోగ నిరోధక శక్తి తక్కువ వాళ్ళకి అటాక్ చేస్తుంది. ఎందుకంటే మనం కూడా అటాక్ అయి ఉన్నా మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటే మనకి సిమ్టమ్స్ బయటపడవు. ఫర్ ఎగ్జాంపుల్ బిలో 5 years చిల్డ్రన్స్కి వాళ్ళకి అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అంత డెవలప్ కాదు. వాళ్ళకు ఉన్న రోగ నిరోధక శక్తి లోన WB సెల్స్ అంటారు, పోలీస్ సెల్స్ అంత డెవలప్ ఎఫెక్ట్ ఉంటుంది. సో బిలో 5 years వాళ్ళకి చాలా విక్టిమ్స్, వాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతుంది. అదేవిధంగా ఎవరో 60 years మళ్ళీ ముసలి వాళ్ళు కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోతుంటారు, వాళ్ళకి బాగా అటాక్ అవుతుంది. అది కాకుండా వేరే జబ్బుల వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. టీబీ ఉన్న వాళ్ళకి, ఎయిడ్స్ పేషెంట్లకి, వేరే క్యాన్సర్ పేషెంట్లకి, డయాబెటిక్ పేషెంట్లకి వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది, వాళ్ళకి కూడా ఎక్కువ అటాక్ అవుతుంటారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇందులో లక్షణాలు చూసుకుంటే మనకి సింపుల్ జలుబు, జ్వరం అని కామన్ వైరస్ ఫ్లూ అంటాం. అది ఫ్లూ టైప్ వైరస్. అది మనకి వేరే స్పెసిఫిక్గా ఇది వస్తేనే మనకు మనిషి నల్లగా కాకపోవడము, మనిషి సీరియస్ కావడం ఉండదు. సింపుల్గా ఏంటంటే ముక్కులో చీము రావడం, నీరు కారడం, అదేవిధంగా దగ్గు బాగా, ఎందుకంటే ఇది ఊపిరితిత్తుల మీదనే తీసుకుంటాయి ఎక్కువ యాక్షన్. అది ఎక్కువ ఉంది కాబట్టి ఊపిరితిత్తుల నుంచి దగ్గు ఎక్కువ రావడం, ఆయాసం రావడం, గొంతు నొప్పి రావడం, సోర్ త్రోట్ అంటాం. సో ఇవి చూసుకుంటే మీకు ముక్కులో జలుబు, తుమ్ము, దగ్గు, జ్వరం ఇంతే ఉంటుంది. సింపుల్ జ్వరం, వైరల్ ఫీవర్ అంటాం కదా, ఇది కూడా వైరల్ ఫీవర్ కాబట్టి కొంత సీరియస్నెస్ గా మనం జాగ్రత్తగా ఉంటుంది. అంటే మనం ఈ లక్షణాలను బట్టి అది జబ్బు కన్ఫర్మ్ చేసుకోవచ్చా, లేకపోతే ల్యాబ్ లో ఏమైనా టెస్ట్ ఉందా? సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఇదే, ఇది సింపుల్ వైరస్ హెచ్ఎంపివి వైరస్. ఇప్పుడు దానికి ఎక్కువ జనరల్గా దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు. మనం సింపుల్ వైరల్ అంటే మనం
కొంచెం ఫ్లూయిడ్స్ పెట్టుకుంటాం, ఫీవర్ ఉంటే ఫీవర్ పారాసిటమాల్ వాడుకుంటాం. ఒక 2 రోజులు తగ్గకపోతే మనకి స్వాబ్ టెస్ట్ అని ఉంటుంది. ముక్కు నుంచి మనం స్వాబ్ ఎట్లా తీసేసుకొని కల్చర్కి వైరల్ కల్చర్ ల్యాబ్ పంపిస్తే ఒకవేళ ఈ జ్వరం ఇది ఉందనుకోండి, దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఉండదు, కానీ మనకి సిమ్టమాటిక్గా వానికి ఇమ్యూనిటీ, మనకి ఫీవర్ వస్తే ఫీవర్ ట్రీట్మెంట్, జలుబు వస్తే జలుబు ట్రీట్మెంట్ ఇస్తామని వైరస్ చంపే మెడిసిన్ ఏముంటుంది. ఒకటి మనం టెస్ట్ 2 రోజుల తర్వాత జ్వరం తగ్గడానికి అప్పుడు టెస్ట్ చేస్తాం కదా, ఒకవేళ అది నిర్ధారణ అయితే వాడిని ఐసోలేషన్ అంటాం, వాడిని మళ్ళీ పబ్లిక్లో వదలొద్దు. అక్కడ మెయిన్ మనం టెస్ట్ చేసేది వాడిని కాపాడడం కాదు, వేరే వాళ్ళని కాపాడడం, స్ప్రెడ్ ఉండకుండా ఉండాలి. సో ఫీవర్ ఉన్నప్పుడు ఇదే వైద్య సిబ్బంది ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెటప్లో దే షుడ్ గెట్ ట్రైన్. స్పెసిఫిక్గా ఇదే సీజన్లో పిల్లలు కానీ ముసలి వాళ్ళు ఎక్కువ ఫీవర్ అటాక్ వస్తుంది, రికరెంట్గా కోల్డ్ కాఫ్ వస్తుంది, అలాంటి కేసుని మనం సెగ్రిగేషన్ అంటాం. సపరేట్ ఒక వార్డు ఐసోలేషన్ పెట్టేసి వాడు టెస్ట్ చేసేసుకొని మన ఎర్లీగానే ఎరాడికేట్ చేస్తే మన యొక్క పబ్లిక్ మీద అది ఎఫెక్ట్. ప్రజల్లో అవగాహన రాహిత్యము లేకపోతే పుకార్ల వల్లనో మళ్ళీ కరోనా కంటే డేంజరస్ వైరస్ ఒకటి వస్తుంది, ఇది ఒక్కళ్ళకి వ్యాప్తి పాకితే మిగతా అందరికి వ్యాప్తి చెందుతానే పుకార్లు బాగా వేస్తున్నాయి. దీని మీద మీరేమంటారు డాక్టర్ గారు? ఇదిగో పులి అదిగో తోక అనేది కొంచెం మీడియా వాళ్ళు కూడా కాకుండా పబ్లిక్ కూడా వాళ్ళకి అలవాటు పడ్డారు. అందుకనే 4 పిల్లర్స్ స్టేట్, మీ మీడియా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఈ ముగ్గురు కలిసి ఒక మెసేజ్ పెట్టాలి. ఏంటంటే ఇది కరోనా కంటే డేంజరస్ ఏం కాదు, ఇది పారామిక్సో గ్రూప్ చెందిన వైరస్, సింపుల్ వైరస్, దీనికి ట్రీట్మెంట్ లేదు, ప్రివెన్షనే మనం ఎరాడికేట్ చేయాలి. తర్వాత నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే చైనాలో మొత్తం శవాలు హాస్పిటల్తో నిండిపోయినాయి, తర్వాత శ్మశాన వాటికలు నిండిపోయినాయి అని మీడియా ప్రచారం చేస్తుంది. అలాంటి ఏం లేదు, ఉంది, ఎఫెక్టెడ్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ, వాళ్ళ ఇమ్యూనిటీ వైరస్ లేదని కాదు, ఈ వైరస్ ఉంది, ఎఫెక్టెడ్, కానీ అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదు, అంత ప్యానిక్ అంటే అంత భయం ఆందోళన అవసరం లేదు అని, మళ్ళీ నెగ్లిజెన్స్ కూడా అవసరం లేదు. బీ రెడీ. మనం చాలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫోకస్గా అలర్ట్గా పబ్లిక్ అవేర్నెస్ చేయాలి, సిబ్బందిని కూడా రెడీ చేసుకోవాలి. ఒక్కోసారి ప్యానిక్ సడన్గా వచ్చింది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఉండాలి అనేది మనకు కొంత పబ్లిక్లో అవేర్నెస్ ఉంది. అట్లేం లేదు, మాస్క్ వాడడం తెలుసు, హ్యాండ్స్ స్టెరిలైజేషన్ తెలుసు, ఈవెన్ ఫుడ్ క్వాలిటీ కానీ, మంచి డైట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే ఇలాంటి టైంలో మంచి ఫుడ్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హైడ్రేషన్, బాడీ హైడ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చలికాలంలో నీళ్ళు తాగాలి, చలికాలంలో ఎక్కువ నీళ్ళు తాగాలి, బాడీ డిహైడ్రేషన్ అయిపోతూనే ఉంటుంది. సో అది తర్వాత అదేవిధంగా మంచి ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచి ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవాలి. సో ఇవి సలహాలు సూచనలు. సో పబ్లిక్లో తిరగడం మ్యాక్సిమం మనం అవసరం అనుకుంటేనే వెళ్ళాలి, లేదా అంటే అనవసరంగా సినిమాల్లో కానీ వీటికి వాటికి ఇచ్చి పుష్ప 2కి వెళ్ళి అక్కడ 100 మంది 200 వాడు బాగానే ఉంటాడు, ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి అవసరం ఉన్నప్పుడే పబ్లిక్లో వెళ్ళాలి. ఈవెన్ గవర్నమెంట్ కూడా పబ్లిక్ మీటింగ్లు ఇలాంటి వాటిలో ఆపేసుకోవాలి, ఈవెన్ గేదరింగ్ ఆపేసుకోవాలి. పబ్లిక్ అంతా ఓన్లీ ట్రై టు అవాయిడ్, మామూలు కాంటాక్ట్ అవాయిడ్ చేసుకుంటూ తప్పకుండా ఇది ఒక ఎండమిక్ పాండమిక్, జస్ట్ పాండమిక్ వచ్చి వెళ్ళిపోతుంటుంది. దీన్ని మేము మా భాష మెడికల్ లాంగ్వేజ్లో గెస్ట్ వైరస్ అంటాం. గెస్ట్ వైరస్, ఇట్ ఈస్ నాట్ ఎ కిల్లర్, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రెండ్షిప్ వైరస్, ఇట్ కమ్స్ అండ్ గోస్, ఇట్ ఎఫెక్ట్ అంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేసి వెళ్ళిపోతుంటాయి. దానివల్ల పెద్ద ప్రాణాపాయం మరణాలు ఏమైనా సంభవించినాయి ఈ వైరస్ వల్ల? దీనివల్ల ఇంతవరకు ఏం రుజువు కాలేదు. వైరస్ ఉన్నది, కేసులు వచ్చినాయి, కానీ మరణాలు లేవు. ఏదైతే ఈ భవిష్యత్తులో ఏదైనా ఇమ్యూనిటీ సిస్టమ్ ఇప్పుడు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ కేసు ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఊపిరితిత్తులు చాలా ఇబ్బందులు ఉంటాయి, హెచ్ఐవి కేసులు ఉన్నాయి, వాళ్ళకి వ్యాప్తి చెందితే వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది. పిల్లల చిల్డ్రన్స్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా కావాలి. దీనివల్ల పెద్ద భయపడాల్సిన అవసరం. దీనికి మెడిసిన్ ఏం లేదంటారు? వైరస్ కి మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, కానీ పర్టికులర్ ఈ వైరస్ కి ఇప్పుడు బ్యాక్టీరియా ఉందనుకోండి, యాంటీబయాటిక్స్ అంటాం, అది బ్యాక్టీరియా చెప్పే మెడిసిన్. ఓకే, కొన్ని పురుగులు మన బాడీలో ఉంటాయి, వాళ్ళు చంపే మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, యాంటీ మైక్రోబియల్ అని అంటాం.
కానీ పర్టికులర్ గా వైరస్ అనేది ఇది నిమిషానికి మారుతుంటది, దాని షేప్ మారుతుంటది. సో మనం పంపించే మెడిసిన్ అంత పట్టించుకోదు. అందుకనే ఈ వైరస్ మనం దీని వ్యాక్సిన్ ఇస్తాం. ఆ వ్యాక్సిన్ ఏంటంటే మనం వ్యాక్సిన్ అంటే నథింగ్ బట్ ఇదే వైరస్ ఎక్కిస్తాం బాడీలో. చంపేసి ఎక్కితే మన బాడీలో WBC సెల్స్ దీన్ని గుర్తించి చంపుతాయి. దాని వైరస్ మనం వ్యాక్సిన్ అంటాం. సో పర్టికులర్ గా భవిష్యత్తులో రావచ్చు, కానీ ఇంతవరకు అయితే కరెక్ట్ మెడిసిన్ లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదం లేదు. 200 గ్రూప్స్ ఆఫ్ వైరస్ ఉంటాయి మన చుట్టూ. ఇది ఒక ఫ్యామిలీ గ్రూప్, 200 అట్లాంటి గ్రూప్ ఫ్యామిలీస్ లో చాలా లక్షల వైరస్ ఉంటాయి. ఇది ఒక వైరస్. ప్రేక్షకులారా, HMPV వైరస్ గురించి డాక్టర్ గారు చెప్పిన విషయాలు, ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. గెస్ట్ వైరస్, గెస్ట్ ఫ్రెండ్ లాగా అట్లా వచ్చి ఇట్లా పోతుందని చెప్పేసి, దీని గురించి మీకు బయట పుకారు మాటలు అలాంటి నమ్మవద్దని చెప్పేసి మన డాక్టర్ గారు చెప్తున్నారు. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Y7 న్యూస్. థ్యాంక్ యూ.